ఏముందండి, నమ్మకానికి మారుపేరు. నమ్ముకునే వాళ్ళను ఎప్పుడైనా పైకి తీసుకొస్తారు అనే దాంట్లో రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నలోనే కాకుండా రాజకీయంగా ఎవరైతే ప్రాధాన్యతగా ఉన్నారో, రాజకీయంగా ఎవరైతే కూడా తనకు సపోర్ట్ చేశారో, మరి వాళ్ళందరికీ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అనే విధంగానే ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు మనం తీసుకుంటే 53 కులాలు చైర్మన్లు ఏర్పాటు చేశారు. ఎంతోమంది కేవలం బీసీలు అంటే ఏంటి, ఒక 2 కులాలు, యాదవ్ కమ్యూనిటో, గౌడ్ కమ్యూనిటో, లేకపోతే ఇంకొకరు వడ్డెరా, ఇట్లా ఒక 5-6 రకాలు మాత్రమే, 5-6 కులాలను మాత్రమే వాడుకుంటూ ఉన్నారు. రాజకీయంగా ఓట్లు వేసుకోవడం, బీసీల పేర్లు చెప్పడం, పబ్బం గడుపుకోవడం, కాలం చెల్లిపోతూ ఉన్నది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి కులానికి ప్రాతినిధ్యం ఉండాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి, వెతికి మరీ తీసుకొచ్చి, లేని పోస్టులన్నీ క్రియేట్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు తను నమ్ముకున్న వాళ్ళ కోసం వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేసిన అనేది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం.